విద్యా సంస్థల పేరుతో టోకరా ఇచ్చిన తడికెలపూడి రాణికి టైం దగ్గర పడింది. ఆర్థిక నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఆమె భర్తను పోలీసులు ఊచల వెనక్కి పంపారు. ఎన్ఆర్ఐలను ఎన్ని కోట్లకు ముంచేశారన్నది లెక్క తీస్తున్నారు. ఏలూరు జిల్లాలోని కామవరపుకోట మండలం తడికెలపూడిలో 2009లో హర్షిత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ను ఏర్పాటు చేశారు నందిగం ధర్మరాజు, రాణి దంపతులు. ఈ స్కూల్ పేరుతో ఎన్ఆర్ఐల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపారు. అయితే వారు మోసం చేస్తున్నట్లు గమనించిన పెట్టుబడిదారులు ప్రశ్నించగా రివర్స్ అటాక్కు దిగారు ఈ కిలాడీ కపుల్. వీరి మీద ఏపీ, తెలంగాణలో ఇప్పటికే చాలా చీటింగ్ కేసులు కూడా నమోదయ్యాయి. నందిగం ధర్మరాజు హర్షిత ఎడ్యుకేషనల్ సొసైటీకి ప్రెసిడెంట్ కాగా, భార్య నందిగం రాణి సెక్రటరీగా ఉంది. అలాగే తండ్రి, బావ, బావమరది, మరదలు ఇలా చుట్టాలందరినీ సొసైటీ మెంబర్లుగా పెట్టి పక్కా ప్లాన్తో ఎంతో మంది దగ్గర డబ్బులు నొల్లేసి ముంచేశారు. గతంలో ఈ నందిగం కపుల్ లేని స్థలం ఉందని నమ్మించి ఎవరినో బకరాను చేసి అమ్మేసి సుమారు 1 కోటికి పైనే కొట్టేశారట. అలాగే ఓ ఎన్ఆర్ఐకి నింగి చూపించి 30 కోట్లకు పంగనామాలు పెట్టి నేల నాకించేశారట. ఆ కేసులో రాణి, ధర్మరాజు చంచలగూడ జైల్లో 35 రోజులు శిక్ష కూడా అనుభవించారు. జైలుకెళ్లినా వారి తీరు మారలేదు. బయటకొచ్చాక మళ్లీ సేమ్ మోసాలు, పంగనామాలు. ఆ మధ్య అరెస్టు చేయడానికి వెళితే తడికెలపూడి రాణి తకదిమితో అంటూ గంతులేసి నానా రచ్చ చేసింది. 6 నెలల జైలు శిక్ష పడితే అప్పట్నుంచి ఆమె భర్త తప్పించుకు తిరుగుతున్నాడు. ఇన్నాళ్లు అతడి కోసం ఊరు వాడా సందుగొందు తిరిగిన పోలీసులు చివరికి కనిపెట్టి పనిపట్టి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కిలాడీ కపుల్ ఎంతమందిని ముంచేశారు, ఏంది కథ అన్నది లెక్కలు బయటకు తీస్తున్నారు ఏపీ, తెలంగాణ పోలీసులు.